పాలించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. దేవుడు తోడు నీడగ నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగ నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. పాడదాం హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. ఎల్లవేళలా
సంతోషమే సమాధానమే హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే పాడదాం ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఆహా ఎంతో ఆనందమే ఆమేన్ ఆమేన్ ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే అందరూ చప్పట్లు కొడదాం దయచేసి లేచి నిలబడదాం బట్టి మరొక క్షణం పాడదాం నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవా తోడు నీడగా నన్ను కాపాడువాడా నీకే స్తోత్రం అందరూ సంతోషంగా ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినందుకే చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తాం ఆమేన్ నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే ఎంతో ఆనందమే ఆహా ఎంతో ఆనందమే ఎంతో ఆనందమే హల్లెలూయా we worship you Jesus సన్నిధిలో సంతోషం నీ సన్నిధిలో సమాధానము నీ సన్నిధిలో సంతోషం నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము యేసయ్యా 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 సన్నిధిలో సంతోషం నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము యేసయ్యా 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 come on sing it out యేసయ్యా 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 నాలో నీలోనే నా కొరకే నీవు నీ కొరకే నాలో నీవు
కొరకే నేను ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు, ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే సగమంతా చేతులు తీసే బిగ్గరగా యేసయ్యా 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 ఓ లార్డ్ యేసయ్యా 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 నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదయ్యా, దిగులే లేదు, నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా 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 లాలో యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా. చివరిసారిగా సగమంతా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇంతవరకు దేవుని ఆరాధించే చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు దయచేశారు. ఈ అవకాశాన్ని పురస్కరించుకొని సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఆరాధించి దేవుని వాక్యాన్ని ధ్యానించే ఈ చక్కటి తరుణాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఈ కృపా సమృద్ధి సంవత్సరములో ఉండాలని నేను కాంక్షిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా దేవుని స్తుతించే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినందుకు నేను వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెప్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వేస్ అండ్ యాక్ట్స్, మార్గములు మరియు క్రియలు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో మనము 103వ కీర్తన 7వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. Psalm 103:7. He made known his ways to Moses, his acts to the children of Israel. Ways and acts. మార్గములు మరియు క్రియలు. దేవుని మార్గములు, దేవుని క్రియలు, దేవుడు తన ప్రజలకు ఏ విధంగా కనబరుస్తున్నాడు అనే విషయాన్ని మనం దేవుని వాక్యములో చూద్దాం. మొదటిగా మార్గములను గూర్చి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. వేస్, మార్గములు. దేవుడు తన సేవకుడైన మోషేకు తన మార్గములను తెలియచేశాడు. దేవుడు ఏ విధమైనటువంటి మార్గాల్లో తన ప్రజలు నడుచుకోవాలో, ఏ విధమైనటువంటి విధి విధానాలు కలిగినటువంటి వారై జీవించాలో ఆ విషయాలన్నీ కూడా దేవుడు సుస్పష్టంగా చక్కగా దేవుడు ఏం చేశాడంటే మోషేకు తన మార్గాలను తెలియచేసినట్టుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. గనుక నిర్గమాకాండం 33వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తే దేవుడు మోషేకు ఎలాగ బయలుపరిచాడో అనే విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. మోషే యెహోవాతో ఇట్లా అనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నేను ఎరిగిన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివే కదా. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ మోషే యెహోవాతో ఇలా చెప్తున్నాడు, అయ్యా చూడు, ఈ ప్రజలను తీసుకుని వెళ్ళమని చెప్తున్నావు, కానీ నాతో ఎవరిని పంపిస్తావో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరు పెట్టి నేను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగిందని నువ్వు చెప్పావు కదా. నన్ను ఎరిగినవాడమని చెప్పావు, నా కటాక్షం నీకు ఉన్నది అని చెప్పావు కదా అని అన్నాడు. ఆ తర్వాత దేవుని వాక్యములో మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్య భాగములో నుంచి మనము నిర్గమాకాండం 33వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే ఒక్కొక్క వచనాన్ని నేను చదువుతూ దాంట్లో ఉన్న విషయాలు మీతో చెప్పాలని కోరుతున్నాను. మోషే యెహోవాతో ఇట్లను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. అయ్యా,
నీ పేరును బట్టి నేను నిన్ను తెలుసుకున్నాను, నీ కటాక్షం, నా కటాక్షం నీతో కూడా ఉంటుంది. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నా కటాక్షం నీతో ఉంటుంది అని చెప్పావు కదా, మరి నాతో ఎవరిని పంపిస్తావో అది నాకు చెప్పలేదే అని అడుగుతున్నాడు. 13వ వచనంలో, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. నీ మార్గాన్ని నాకు తెలిపితే అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరచెదను, యెహోవా అను నా నామం నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడిదనో వాని యందు కనికరపడిదను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు స్పష్టంగా మోషేకు తన మార్గాన్ని కనబరచకపోతే మోషే ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఎరుగుదును అన్నావు, అలాగే నా మీద నీ దయ ఉన్నది అని చెప్పావు, నాతో ఎవరిని పంపిస్తావో చెప్పలేదు అని స్పష్టంగా దేవుని అడిగితే దేవుడేమంటున్నాడు తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా మంచితనాన్ని నీకు చూపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు తోడుగా వస్తాను అని దేవుడు అంటే, ఒకవేళ నువ్వు రాలేదనుకో దేవా, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళొద్దు. ఎందుకు అంటే నీవు రాకపోతే మేము వెళ్ళడం ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. గనుక ఈరోజు నీవు మాతో రాకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళము అని మోషే స్పష్టంగా చెబుతున్నాడు. అవును, దేవుడు మనకు తోడుగా రాకపోతే, దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా వృధా, ఏమీ జరగదు. దేవుని తోడు మనకు కావాలి. దేవుడు ఏ మార్గంలో నడవాలో ఆయన తన మార్గాన్ని మనకు తెలియచేయాలి. అప్పుడు మాత్రమే మనము ముందుకు వెళ్ళడం ద్వారా ప్రయోజనం ఉన్నది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇలాగే మరొక భక్తుడు, అతని పేరు దావీదు. దావీదు కూడా దేవుని అడుగుతున్నాడు ఏమనంటే, కీర్తనల గ్రంథం 25:4, యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. Psalm 25:4, show me your ways, O Lord, teach me your paths. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ మార్గాలు నాకు చూపించు, నీ యొక్క త్రోవలను నాకు బోధించు, చూపించు, బోధించు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మోషే, అయ్యా నీ త్రోవలను నాకు చూపించు. దేవుడు మోషేకు తన త్రోవను, తన మార్గములను చూపించాడు. ఇక్కడ దావీదు కూడా అదే అడుగుతున్నాడు, అయ్యా నీ మార్గాన్ని నాకు చూపించు. 119వ కీర్తన 33వ వచనములో, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. దేవుని వాక్యాన్ని అనుసరించటానికి మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడవడానికి మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి విషయం ఏంటంటే, ఈ దినాన్న ప్రభు పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమి అనంటే,
ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా నా ప్రియ సహోదరి సహోదరులారా ఏం చేయాలి అని అంటే, దేవా నీ మార్గాన్ని నాకు చూపించు అని, నీ మార్గము నాకు చూపించుము అని మోషే అడిగాడు. నీ మార్గము నాకు చూపించుము అని దావీదు అడిగాడు. ఆ అడిగినటువంటి మార్గంలో వారు ప్రయాణం చేయటానికి నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని చెప్పి దేవుని కట్టడల్లో నుంచి దేవుని యొక్క మార్గాలను వారికి చూపించి వారిని సరి అయినటువంటి విధానములో దేవుడు నడిపించాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, అయ్యా నేను నడవలసిన మార్గమును నాకు చూపించు. నీకు ఆయాసకరమైనటువంటి మార్గములో నడవకుండా నీవు నచ్చిన మార్గములో, నీవు మెచ్చిన మార్గములో, నీవు చూపించిన మార్గములో మేము నడవడానికి సహాయం చేయండి. నీ మార్గములను మాకు చూపించి మా ఎదుట ఉన్న మా సొంత మార్గాల్లో కాకుండా, మా సొంత ఆలోచనతో కాకుండా, నీవు చూపించిన నీ మార్గములో మేము నడవడానికి సహాయం చేయండి. ఆ దిశలో మాకు నీ కృప చూపించండి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీ సహాయం మాకు దయచేయండి అని మోషే అడిగినట్టుగా, దావీదు ప్రార్థించినట్టుగా మనం కూడా దేవునిని అడిగినప్పుడు మనం ఏ మార్గములో నడవాలో, మన జీవితం ఎలా ఉండాలో అనే విషయాన్ని చక్కగా దేవుడు మనకు విశదపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆ దిశలో దేవుడు మనకు సహాయం చేయాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ మార్గములు, నీ క్రియలు గంభీరములు, అద్భుతములు. ప్రభువా, నీ మార్గములో నడవడానికి మోషే నిన్ను ప్రార్థించినట్టుగా, దావీదు నిన్ను వేడుకున్నట్టుగా మేము కూడా ఈరోజు నీ మార్గాలు మాకు చూపించి నీ విధానములో మేము నడవడానికి కావలసిన నీ దయ, నీ వాత్సల్యత మాకు దయచేసి మమ్మలను బలపరచుమని సర్వకృపానిదే నీకు స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఈరోజు నీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం ద్వారా మమ్మలను స్థిరపరిచి బలపరచుమని, యేసు ప్రభువా, నీవు నడిపించే మార్గములో మేము నడవడానికి మీ సహాయం మాకు దయచేయండి. మోషేను చక్కటి మార్గములో నడిపించి నీ సన్నిధి తోడిచ్చారు. దావీదును చక్కటి మార్గములో నడిపించి నీ కట్టడలను బోధించారు. యేసు ప్రభువా, నీ మార్గములో మేము నడవడానికి, నిన్ను హత్తుకుని వెంబడించడానికి కృప మాకు దయచేయమని, సహాయం మాకు అనుగ్రహించమని, నీ దయ, నీ వాత్సల్యత మాకు చూపించమని, యేసయ్య ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ దినమున నీవు చూపించే మార్గములో మేము నడుస్తూ మా జీవితాన్ని కొనసాగించుకోవడానికి, ఈ దినమున మా జీవిత కాలమంతట్లో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని, కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించమని, మేము చేస్తున్న ప్రతి పనిలో దీవెన కలుగున ఆజ్ఞాపించమని, కృపా సమృద్ధి సంవత్సరములో సమృద్ధిని కలుగచేసి నీ కృప మాకు అనుగ్రహించమని, సర్వకృపానిధి యేసు క్రీస్తు ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందించిన మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. కృప మీకు తోడైండును గాక. ఆమేన్.